హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ యొక్క టైలర్ ని 6th Jan ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం తెలిపింది. అయితే ఈ మూవీకి January 11th నుంచే యూఎస్ లో ప్రీమియర్లు పడబోతున్నాయి. ఆ టైం కి ఏ మేరకు ఈ టైలర్ బస్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎప్పటి నుంచో యంగ్ టైగర్ ఫ్యాన్స్ దేవరా మూవీ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ నుంచి లాస్ట్ ఇయర్ ఏ అప్డేట్ అయితే లేదు. ఈ ఇయర్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ అన్నవి జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు మూవీ టీం. ఈ మూవీ ఒక గ్లింప్ January 8th రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం తెలిపింది. ఇంకా ఈ గ్లింప్స్ 1 minute 12 seconds ఉండబోతుంది. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రవితేజ న్యూ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. సంక్రాంతికి చాలా మూవీస్ రేస్ లో ఉండడంతో ఏదో ఒక మూవీ పోస్ట్ పోన్ అవుద్ది అనుకున్నారు అందరూ. కానీ రవితేజ మూవీ పోస్ట్ పోన్ అవుద్దని అనుకోలేదు. ఎందుకంటే ఆ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. నా సామిరంగ మూవీ ఇప్పుడు ఇంకా షూట్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. అందరూ నా సామిరంగ మూవీ పోస్ట్ పోన్ అవుద్ది అనుకున్నారు. కానీ అందరికి ట్విస్ట్ ఇస్తూ ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. అండ్ రవితేజకి చాలా ప్లస్ అని చెప్పాలి సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నందుకు. మొన్న దసరాకి టైగర్ నాగేశ్వరరావు, లియో, భగవత్ కేసరి వచ్చాయి. కానీ టైగర్ నాగేశ్వరరావుకి తక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. ఆ మూవీ కూడా కలెక్షన్స్ పరంగా బాగా వచ్చాయి కానీ ప్రాఫిట్స్ అయితే రాలేదు. ఇప్పుడు కూడా కూర్చుంటే రవితేజకి సేమ్ సినారియో రిపీట్ అయ్యేది. మూవీ టీం నుంచి ఇదొక మంచి డిసిజన్ అనే చెప్పాలి. అయితే ఈగల్ మూవీ February 9th రాబోతుంది. February 9th రాబోతున్న డీజే టిల్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు రవితేజకి February 9th చాలా థియేటర్స్ దొరుకుతాయని చెప్పాలి. రవితేజతో పాటు యాత్ర కూడా రాబోతుంది ఫిబ్రవరిలో. ఈ విషయంలో ఫ్యాన్స్ అయితే చాలా యాంగ్రీగా ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ లో మీరు ఏ మూవీకి ముందుగా వెళ్తారో చెప్పండి. ఫైనలీ సైంధవ్ టైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ టైలర్ చూడడానికి చాలా బాగుంది. టైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. మూవీ టీం చాలా బాగా కట్ చేశారు టైలర్ ని. సర్ప్రైజింగ్ గా వెంకీ మామని ఈ రోల్ లో అయితే చూస్తామని అనుకోలేదు. కొంచెం షార్ట్ టెంపర్ సైకోపాత్ క్యారెక్టర్ లా ఉంది వెంకీ మామది. ఈ మూవీ గురించి నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే ఈ మూవీలో టోటల్ 6 ఫైట్స్ ఉంటాయంట. స్టోరీ బేస్ కు వచ్చే ఈ ఫైట్ చాలా ఎంగేజింగ్ గా గూస్ బంప్స్ గా ఉంటాయని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ టైసన్ నాయుడు. సునామీ వచ్చి మనిషి కొట్టుకుపోయినట్టు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కూడా కొట్టుకుపోయినట్టు ఉన్నారు. ఒక 3 years తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. సడన్ గా టైసన్ నాయుడు అంటూ టీజర్ ని దింపారు. బాలీవుడ్ వెళ్లి తన లక్ ఏంటో ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ అది కుదరలేదు. యూట్యూబ్ లో వచ్చే వ్యూస్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని మన బెల్లమన్నకు అర్థమైనట్టుంది. మళ్ళీ టాలీవుడ్ కి వచ్చేసారు. టాలీవుడ్ లో సినిమా తీసి 3 years అవుతుంది. ఇంకా టీజర్ విషయంలోకి వస్తే పర్లేదు, బానే ఉంది. మనకి తెలిసిందే కదా బెల్లమన్న సినిమాలో గ్రావిటీ ఫైట్లు ఉంటాయని, బోయపాటి సినిమా లాగే సేమ్ ఈ టీజర్ లో అయ్యే హైలైట్స్ గా అయినాయి. ఈ సినిమాతో అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. భీమా గోపీచంద్ గారి న్యూ మూవీ భీమా టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈసారి ఖచ్చితంగా గోపీచంద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. ఈ మూవీలో గోపీచంద్ గారు పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఈసారి గోపీచంద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. ఫైనల్లీ టైగర్ 3 ఏ మూవీ అయినా థియేటర్ లో పోస్ట్ పోన్ అవుద్ది. కానీ ఈ టైగర్ 3 మాత్రం ఓటీటీలో పోస్ట్ పోన్ అవుతుంది. ఎప్పుడు December 23rd రావాల్సిన వాళ్ళు 31st వాయిదా వేశారు. కానీ 31st వస్తారా అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. ఫైనల్లీ January 7th అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఎవరైతే వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ ని ఫాలో అవుతున్నారో ఈ మూవీని అయితే చూడండి.